అందరినీ ఆస్వాదించుగాక. దేవుడు గొప్ప కార్యాలు చేయి దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేయి దేవుడు. హల్లెలూయా. వాక్యోపదేశానికి వెళ్దాం. ఆన్లైన్లో వాక్యం వింటున్న వాళ్ళందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆస్వాదించుగాక. అంతవరకు వాక్యం విన్నవాళ్ళు, ఆ వాక్య ప్రకారం జీవిస్తున్న వాళ్ళందరికీ దేవుడు అత్యధికమైన బహుమానం, ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు అయి ఉంటున్నారు. మన ముఖ్య వాక్యము యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము 10వ వాక్యం. మనం చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము 10వ వాక్యం. పేజ్ నంబర్ 687. చదవండి ఎవరైనా గట్టిగా. ఆ నాలుగింటి ఎదుటి ముఖరూపములు మానవ ముఖము వంటివి, కుడిపార్శ్వపు రూపము సింహ ముఖము వంటివి, ఎడమపార్శ్వపు ముఖములు ఎద్దు ముఖము వంటివి, నాలుగింటికి పక్షిరాజు ముఖము వంటి ముఖములు కలవు. చూడండి, అక్కడ ఒక విచిత్రమైన ఒక జంతువుని మనం చూస్తున్నాం. దానికి ఆ జంతువుకి 4 రూపములు ఉంటున్నది. ఆ 4 రూపంలో ఏమేమి ఉన్నది? మొదటిది మానవ ముఖము వంటిది, రెండవది సింహము ముఖము వంటిది, ఎడమ పార్శ్వపు ముఖము ఎద్దు ముఖము వంటిది, 4ంటికి పక్షిరాజు ముఖము వంటి ముఖములు కలవు. అంటే ఒక పక్క పక్షిరాజు ఈగల్, ఒక పక్క ఎద్దు, ఒక పక్క మానవ ముఖము, ఇంకొక పక్క సింహం. ఈ 4 రూపాలు యేసు ప్రభువుని సూచిస్తూ ఉన్నాయి, యేసు ప్రభువుని పోలి ఉన్నాయి. యేసు ప్రభువు కూడా పరలోకం నుంచి మానవుడుగా భూలోకానికి వచ్చినప్పుడు తాను ఏ విధంగా జీవించి ఉన్నాడు, తన యొక్క అధికారాన్ని, తన యొక్క సేవని, తాను బలిగా అర్పింపబడిన విధానాన్ని, తాను మానవుడుగా ఈ లోకంలో జీవించి ఉన్న కాలాన్ని, అన్ని విషయాల్ని ఈ 4 రూపాలు మనకి బోధిస్తూ ఉన్నాయి. ప్రియమైన వాళ్ళ, మనం ఈరోజు ఎద్దు గురించి మనం మాట్లాడదాము. ఈ యొక్క ఎద్దు అన్న ముఖ రూపం యొక్క మర్మాన్ని మనం లోతుగా అధ్యయనం చేసిన యెడల మనకు అనేక మర్మాలు పరచబడుతూ ఉంటున్నది. ఆ యొక్క ఎద్దు అనేది మనకు అందరికీ తెలిసిన విషయమే. ఆ యొక్క రైతులు ఎద్దుని ఏం చేస్తారు? దున్నేదానికి వాడుకుంటారు. ఆ యొక్క ఎద్దు తగ్గింపు స్వభావము కలది, సాత్వికముతో పనిచేస్తుంది. తన యజమానుడు తనకి అనుదినము ఆహారం అందిస్తూ, గడ్డి ఇస్తూ, తనకు కావలసిన పోషకము ఇస్తూ, తనను మంచిగా చూసుకుంటున్నందుకు అదేం చేస్తుంది? కష్టపడి పనిచేస్తుంది. తన యజమానుడి కోపం వచ్చి అది సరిగా దున్నట్లేదని తన కొరడాతో కొట్టినప్పుడు కూడా అది ఏమీ ఎదురు తిరగదు, కోపగించుకోదు, నేను దున్నను పో అని అన్నది. అందువల్ల ఈ యొక్క ఎద్దు తగ్గింపు స్వభావము, సాత్వికముతో పనిచేసే గుణము కలదు. ఆ విధంగానే యేసు ప్రభువు కూడా ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఎంతో తగ్గింపు గలవారుగా ఉన్నారు, ఎంతో సాత్వికముతో ఉన్నారు. తన నోటి మాటల్లో ఒక్క క్షణమైన, ఒక్క మాటైన గర్వం కానీ అహంకారం కానీ ఆయన నోటి మాటలో కనపడలేదు. ప్రియమైన వాళ్ళు, మనం ఎందుకు యేసు ప్రభు గురించి ధ్యానిస్తున్నామంటే ఈ కాలంలో అనేక బోధలు అటు ఇటు వెళ్ళిపోతున్నాయి. మనమందరము యేసు ప్రభుని పోలి ఉండాలని అనేక మంది పరిశుద్ధులు ఆ కాలంలో చెప్పి ఉన్నారు. అనేక మంది పరిశుద్ధులు బైబిల్ గ్రంథములో చాలా చక్కగా రాయబడి ఉన్నారు, రాసి ఉన్నారు. ఏంటంటే మనము 2వ రాకడలో యేసు ప్రభువుని పోలి ఉన్న యెడల అప్పుడే మనము ఎత్తబడతాం. ఎవరైతే, అది నేనైనాను, మీరైనాను, ఇంకెవరైనాను, ఈ ప్రపంచంలో ఉన్న అన్యులైనను, ఎవరైతే యేసు ప్రభువుని పోలి అంటే యేసు ప్రభు ముఖాన్ని ప్లాస్టిక్ సర్జరీ చేసుకొని యేసు ప్రభులాగా మారిపోయి, మన గుడ్ ఫ్రైడే రోజు ఒక అతను అంత రక్తం అంతా ఇట్లా వేసుకొని తలకి కిరీటం, ఇది ముళ్ళ కిరీటం పెట్టుకొని నడుచుకుంటూ ఒక బస్ స్టాండ్లో వచ్చి కూర్చున్నాడు. అందరూ వచ్చి అతని చేతులు పట్టుకొని ఏడవడం చూసాం ఒక వీడియో. అలా ఆయన యేసు ప్రభుని రూపంగా మారినప్పుడు ఆయన యేసు ప్రభు రూపము అన్నప్పుడు మన స్వభావాలు మారాలి, మన మాట తీరు మారాలి, మన నడవడిక మారాలి. మనం బయట ఎట్లున్నామో ఇక్కడ అట్లే ఉండాలి. ఎక్కడ పోయినానో మన నడవడిక ఒకే విధంగా ఉండాలి. బయట వెటకారంగా మాట్లాడుతూ, అహంకారంతో మాట్లాడుతూ, అందరినీ గేలి చేస్తూ, నవ్వుతూ, ఆహాహా నవ్వుకుంటూ ఇక్కడ రాగానే హల్లెలూయా స్తోత్రం అంటే ఇది యేసు ప్రభువు రూపమా? కాదు. 2వది కార్యము, నిబద్ధతతో తన పని తాను చేస్తుంది. తనకు ఒక పని దేవుడు అప్పగించారు. ఎద్దుకి దున్నడము ఒక పని, ఒక పరిచారకుడికి ఆ యొక్క పరిచర్యని మంచిగా నడిపించడం ఒక పని. ఆ పని సక్రమంగా నిబద్ధతతో చేయాలి.
యేసు ప్రభువు పరిచర్యకు వెళ్ళక ముందు, దేవా మీరు నాకు ఒక శరీరాన్ని అమర్చి ఉన్నారు. యేసు ప్రభు ఆత్మ కదా, పరలోకంలో ఆత్మ రూపంలో ఉన్నారు. ఆయనకు శరీరం లేకుండా ఉన్నది. భూలోకంలో ఆయనకు ఒక దేవుడు ఒక శరీరం ఇచ్చి ఆ యేసు ప్రభు ఆత్మ నా శరీరంలో పెట్టారు, అవునా? అందుకు దేవుడు అంటున్నారు, తండ్రి నాకు ఒక శరీరాన్ని అమర్చి ఉన్నారు మీ యొక్క పరిచర్య చేయడానికి. తిరారమోషిడారెడవరు, నేను వచ్చిన కార్యము మీ చిత్తము నెరవేర్చడానికి, నా గొప్పలు కాదు, ఇంకేమీ కాదు, మీ పరిచర్య నిబద్ధతతో చేయడానికి. అదే యొక్క ఎద్దు సూచిస్తున్నది, నిబద్ధతతో తన పని తాను చేస్తూ పోతుంది. మూడవది, తన మీద ఉంచిన కాడిని ఓపికతో కష్టమైనా భరిస్తుంది. దేవుడు మనందరి మీద ఒక కాడి ఏర్పాటు చేసి ఉన్నారు, ఒక భారము ఏర్పాటు చేసి ఉన్నారు. సంఘ పెద్దలకు, పరిశుద్ధులకు, విశ్వాసుల గురించి భారము దేవుడు ఏర్పాటు చేసినారు. వాళ్ళకు అనారోగ్యం కలిగినప్పుడు, వాళ్ళకు శ్రమలు కలిగినప్పుడు, వాళ్ళ కష్టాలు కలిగినప్పుడు ఉపవాసాలుండి కన్నీళ్లు కార్చేది యాజకుడి యొక్క ధర్మం, పాస్టర్ యొక్క ధర్మం. ఆ ధర్మాన్ని మనం నెరవేర్చకుండా ఉన్నట్లయితే అది కాడిని మోస్తున్నట్లు కాదండి. ప్రతి ఒక్కరికి దేవుడు ఒక భారాన్ని ఇచ్చి ఉన్నారు. విశ్వాసులకి పరిచర్య చేయమని ఒక భారం ఇచ్చారు, పాస్టర్స్కే కాదు, సమస్త జనుల్ని నా యొక్క శిష్యులుగా చేయండి అని మనం చదువుచున్నాం, అవునా? అది విశ్వాసులందరికీ. మీరందరూ వెళ్ళి అనేక మంది కొత్త వాళ్ళకి, ఇక్కడ ఒక చర్చ్ ఉంది, మా చర్చ్కి రండి, దేవుడు మిమ్మల్ని ఆస్వాదిస్తారు, మీకు మంచి అద్భుతాలు జరుగుతుంది, మీ కష్టాలు తొలగిపోతుంది. ఈ మాత్రం చాలు, మీకు వాక్యాలు తెలియపోతుంది. కానీ ప్రార్థనాపూర్వకంగా ఆ పని చేయండి, దేవుడు మిమ్మల్ని ఆస్వాదిస్తారు. మీరు 4 మాటలు ఇతరులకు చెప్పిన ఎడల, ఆదివారం ఎవరికో ఒక్కరికన్నా చెప్దాము, ఈరోజు తీసుకొని వద్దాము అన్న ఒక తృష్ణ మనలో లేకపోతే మనం వెనుకపడిపోయినట్లే ప్రియమైన వాళ్ళు. లేకపోతే కొందరు, నాకు తెలిసిన ఒక బ్రదర్ సాక్ష్యము, ఆయన ప్రతిరోజు ఒకరిని ఆయన దేవుని వైపు నడిపించాలని ఆయన కోరిక. ఆయన ఒక రిటైర్డ్ ఎంప్లాయీ, నాకు కరెక్ట్గా గుర్తులేదు కానీ ఆయన రిటైర్డ్ సైనికుడు అనుకుంటాను, ఆర్మీ ఆఫీసరు. రోజు ఒక్కరికైనా ఆయన నడుచుకుంటూ ఎక్కడో పనికి వెళ్ళి రోజు నడుచుకుంటూ వచ్చేటప్పుడు పోయేటప్పుడు అందరికీ వాక్యం చెప్తూ వెళ్తూ ఉంటారు. కానీ ఆ రోజు ఎవరికి వాక్యం చెప్పే పరిస్థితి ఏర్పడలేదు, ఎవరు వినలేదు. ఇంటికి దగ్గర వచ్చేస్తున్నాడు, చాలా దుఃఖముతో ఏడుస్తున్నాడు. ఎందుకంటే ఈరోజు ఒక్క ఆత్మ కూడా నాకు లేదే, దేవా సహాయం చేయండి. ఆయన కన్నీళ్లు కారుస్తున్నప్పుడు అప్పుడు ఒక వ్యక్తి ముందర వచ్చి ఉన్నాడు. ఆ వ్యక్తికి వాక్యం చెప్పి ఇంటికి వెళ్ళి నెక్స్ట్ సండే రోజు చూసినప్పుడు ఆ వ్యక్తి సండే రోజు చర్చికి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, దేవుడు గొప్ప కార్యము ఎప్పుడు చేస్తారంటే మనకు ఆ తృష్ణ ఉండాలి, ఆ యొక్క మనస్సు ఉండాలి, పరిచర్య పెరగాలి అని ఆ యొక్క మనస్సు ఉంటేనే పరిచర్య పెరుగుతుంది. మనం ఈరోజు ఎద్దు గురించి 4 ముఖ్యమైన కార్యాలు చూస్తాము. ఒకటి, ప్రాణత్యాగము, సాక్రిఫైస్ అని రాయబడి ఉన్నది. మోషే ధర్మశాస్త్రం ప్రకారము ఎవరైతే పాపము చేస్తున్నారో, ఎవరైతే తప్పులు చేస్తున్నారో, ఎవరైతే ధర్మశాస్త్రం నుంచి విడిపోయి తమ సొంత చిత్తంగా చేస్తూ వచ్చి ఉన్నారో, ధర్మశాస్త్ర కార్యాలు 10 ఆజ్ఞలను ఎవరు ఫాలో అవ్వలేదో వాళ్ళందరూ ఏం చేయాలంటే, ఒక ఎద్దునో, ఒక గొర్రెనో, ఒక పిచ్చుకనో, ఒక పావురాన్నో తీసుకొని వచ్చి ఏం చేయాలి? బలిగా అర్పింపబడాలి. అలా అర్పింపబడినప్పుడు పాప పరిహారార్థ బలి అవుతుంది. నిరపరాధ పశువును బలిగా అర్పించాలి. ఆ యొక్క బలిని తీసుకొని వచ్చినప్పుడు పాస్టర్ ఆ బలి తల మీద ఆ బలి మీద ఇలా చేయి పెట్టి ప్రార్థన చేస్తారు. అంటే నేను చేసిన పాపం బదులు, అర్థమవుతుందా? నేను చేసిన తప్పులు బదులు, నేను చేసిన అబద్ధాల బదులు, నేను చేసిన అన్ని కార్యాల బదులు, నా బదులు ఈ యొక్క గొర్రెను నేను బలిగా అర్పిస్తున్నాను, దీని ద్వారా నా యొక్క పాపానికి ప్రాయశ్చిత్తము కలిగించండి యాజకుడా అని వాళ్ళు వచ్చి బలి అర్పించి అక్కడ ఇచ్చేసి వాళ్ళు అక్కడ నిలబడతారు. ఆయన దాన్ని ఇలా తలపైన చేయి పెట్టి స్వీకరిస్తే కానీ వాళ్ళ పాపము క్షమాపణ పొందినట్లు కాదు. లేవీకాండం 1వ అధ్యాయం 3 నుంచి మనం 3వ వాక్యము 9వ వాక్యం మనం చూసినట్లయితే, లేవీకాండం తీయండి, బలి ఏ విధంగా అర్పింపబడుతుందో రాయబడింది. 1వ అధ్యాయము లేవీకాండము, పేజ్ నెంబర్ 81, 3వ వాక్యం నుంచి. చాలు. అతడు దహన బలి రూపంగా అర్పించినది గోవులలోనిదైనను, గోవులలోనిదైన ఎడల నిర్దోషమైన మగదానిని తీసుకొని రావలెను. దాంట్లో కూడా దోషం ఉండకూడదు, అది కూడా అనారోగ్యంతో ఉండకూడదు. కుంటిదైనను, గుడ్డిదైనను, ఇట్లాంటివి ఏదంటే అది పనికిరాంది దేవుని సన్నిధానానికి తీసుకురాకూడదు.
తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు దానిని తీసుకొని రావలెను. అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యి నుంచవలెను. అతని నిమిత్తం ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును అని రాయబడి. అతడు యెహోవా సన్నిధిని ఆ కోడి దూడను వధించిన తర్వాత యాజకులైన అహరోను కుమారులు దాని రక్తమును తెచ్చి ప్రత్యక్షపు గుడారం ఎదుటనున్న బలిపీఠం చుట్టూ ఆ రక్తమును ప్రోక్షిస్తారు. అలా అనేక నిబంధనలు, అనేక లాస్ ఆ కాలంలో ఉన్నాయి. ఈ కాలంలో ఎందుకు లేదు? ఎందుకంటే మనందరికీ తెలిసిన విషయం, మన బదులు ఎవరు బలిగా అర్పింపబడ్డారు చెప్పండి? యేసు ప్రభువు మన బదులు బలిగా అర్పింపబడ్డారు. కాబట్టి మనం ఇప్పుడు తప్పు చేసినను ప్రశాంతంగా వచ్చి కూర్చుంటున్నాం. ఏ తప్పు చేయని వారిలాగా వైట్ షర్ట్లు వేసుకొని, వైట్ ప్యాంట్లు వేసుకొని పరిశుద్ధుల్లాగా వచ్చి కూర్చుంటున్నాం. దీనికి కారణం ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభు మనందరి కొరకు, మనమే కాదు సమస్త ప్రపంచం, సమస్త మానవాళి కొరకు బలియాగముగా అర్పింపబడ్డారు. అందువలన పాత నిబంధనలో జరుగుతున్న ఈ యొక్క ఈ బలులన్నీ ఆగిపోయినాయి. ఇప్పుడు ఎవరు బలి అర్పించట్లేదు. మనం అర్పించాల్సిన అవసరము లేదు. అయితే ఏం చేయాలి? మన ఇష్టంగా పాపం చేసుకుంటూ, డాన్సులు వేసుకుంటూ, బాగా బిర్యానీలు, చికెన్లు, మటన్లు తినేసి, త్రాగుతూ, రోడ్లంతా తిరిగేసి, సినిమాలంతా చూసుకుంటూ, ఎంజాయ్ చేసుకుంటూ, తిరిగి ఆదివారం వచ్చేసి బాగా మంచి స్నానం చేసుకొని, వైట్ డ్రెస్సులు వేసుకొని కూర్చొని హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు హల్లెలూయా స్తుతి మహిమ అనే పాట పాడాలా? ఎందుకంటే యేసు ప్రభు ఒకసారి అర్పించబడ్డారు కదా, మన పాపాలన్నీ క్షమింపబడ్డాయి కదా, అంతే కదా? అంతేనా? ఎవరేం మాట? దేవుడు అర్పించబడ్డారు, కానీ మనము ప్రాయశ్చిత్తము ఇంకా పొందుకోలేదు. ఎప్పుడు ప్రాయశ్చిత్తం వస్తుందంటే, పాప క్షమాపణ వస్తుందంటే కన్నీళ్లు కార్చి, ప్రార్థన చేసి, ఆ శిలువ దగ్గర మనం నీల్ డౌన్ చేసి, దేవా మీరు నా కొరకు బలిగా అర్పింపబడ్డారయ్యా, నేను పాపం చేసి ఉన్నానయ్యా, దయతో క్షమించండి అయ్యా, నా నాలిక పాపం చేసి ఉన్నదయ్యా, నా తలంపులు పాపం చేసి ఉన్నదయ్యా, ఇక మీదట ఇక మీదట నేను ఎప్పుడు పాపం చెయ్యనయ్యా అని ఒప్పందం చెయ్యాలి దేవునితో, నిబంధన చెయ్యాలి దేవునితో. ఆ గొర్రె పిల్ల తల మీద నువ్వు చేయి పెట్టి, యేసయ్యా నేను నిబంధన చేస్తున్నాను, మీకు ఒక ప్రామిస్ ఇస్తున్నాను, నేను ఇక మీదట పాపం చెయ్యను. అప్పుడే మీ పాప క్షమాపణ. ఆత్మీయ విశ్వాసులైన మనము ఎల్లవేళల దేవుని పాదములు చెంద నిలబడి కన్నీళ్లు కార్చి పాప క్షమాపణ పొందుకుంటూ మన జీవితాన్ని మార్చుకుంటూ ముందుకు సాగిపోతూ ఉండాలి. క్రీస్తును బాప్తిసం ద్వారా అంగీకరించిన మనం ఇష్టం వచ్చినట్లు జీవించడానికి వీల్లేదు. మనం బాప్తీసానికి ముందు ఏ విధంగా ఉన్నామో, బాప్తీసం తర్వాత కూడా ఆ విధంగా ఉన్నామంటే నువ్వు ఖచ్చితంగా వెనుకబడిపోయిన సన్నే. యు ఆర్ ఏ ప్రోడిగల్ సన్. మీ తండ్రి ఆస్తులంతా పీక్కొని పారిపోయిన కుమారుడుగానే ఉంటావు, కానీ తండ్రితో పాటు ఉన్న కుమారుడిగా ఉండవు. బాప్తీసానికి ముందు ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో అన్నీ వెళ్ళిపోయి ఉండాలి. బాప్తీసం తర్వాత తిరిగి పాత వస్తూ ఉన్నాయంటే ఇంకంతే, మనము దేవుళ్ళో లేనట్లు. అందుకే పౌలు భక్తుడు మన జీవితమును త్యాగం చేయవాలని రాస్తున్నారు. ఈ యొక్క ఎత్తు ఎలా దహన బలిగా అర్పింపబడి ఉన్నదో రోమాకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వాక్యం మనం చూసినట్లయితే పౌలు భక్తుడు చక్కగా ఇక్కడ రాస్తున్నారు. చదవండి అందరూ. 12వ అధ్యాయము 1వ వాక్యం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములో ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాక్యాలమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. చదవండి. మీరు ఈ లోక మర్యాద అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతనమవుట వల్ల రూపాంతరం పొందుడి. చూడండి, ఇక్కడ చక్కగా పౌలు భక్తుడు చెప్తున్నారు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను అని రాయు. ప్లీజ్ అని అడుగుతున్నాడు. ప్లీజ్ బ్రదర్, సిస్టర్, దయచేసి నా మాట వినండి. నేను బతిమాలుచున్నాను మిమ్మల్ని, మీ కాలు పట్టుకుంటున్నాను, అయ్యా నా మాట వినండి. మీరేం చేయాలి? సజీవ దహన బలిగా మీ యొక్క శరీరాన్ని సమర్పించుకోండి. అంటే ఏమి? మన శరీరాల్ని యాజకుడి దగ్గరికి వెళ్ళి ముక్కలుగా కట్ చేసి దహన బలి అర్పింపాలన్న అర్థం.
చెప్పండి చెప్పండి. సజీవ దహన బలి అంటే ఏంటి? ఏదో ఒకటి చెప్పండి. పూర్ణ శరీరము, పూర్ణ ఆత్మ, పూర్ణ మనస్సు మొత్తము సజీవ దహన బలిగా దేవునికి అర్పించేసి ఉండాలి. అంటే ఒకసారి మనం దేవునికి అర్పించినప్పుడు దేవుని నుంచి అగ్ని, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి మిమ్మల్ని భక్షించినప్పుడు తర్వాత మీ శరీరము దేవుని కొరకు అంకితమవుతుంది. ఆ తర్వాత మన జీవితం ఎలా ఉంటుంది? మనలో జీవిస్తున్న వాళ్ళు ఎవరు? యేసు ప్రభు మాత్రం. సాతాను జీవించడు. ఇంకా ఏ మనుషుల యొక్క ఆలోచన జీవించడు. ఒకవేళ మీ బెస్ట్ ఫ్రెండ్ నీ మనసు మారుస్తూ ఉన్నాడు అనుకో, వాడి ఆలోచన ప్రకారం నువ్వు జీవిస్తూ ఉన్నావు అనుకో, నువ్వు సాతాను ఆలోచన ప్రకారం జీవిస్తున్నట్లే. లేకపోతే నీ బెస్ట్ ఫ్రెండ్ నిన్ను ఏలుతున్నట్లే, యేసు ప్రభు నీలో లేనట్లే. లేకపోతే నీ భర్త వెనకబడిపోయి నీ భర్త మాటలు వింటూ నువ్వు కూడా వెనకబడిపోయినావు అనుకో, నీ భర్తలో ఉన్న సాతాను నిన్ను ఏలుబడి చేస్తున్నట్లు. సేమ్ భార్య మాటలు వింటూ భర్త కూడా వెనకబడిపోయా ఏం పరిచయం ఇదంతా. ఫస్ట్ ఏంటి? సంపాదించాలి, కుటుంబాన్ని చూసుకోవాలి, మళ్ళీ పరిచయం ఇవంతా మనకు గిట్టుబాటు కాదు ఇవంతా అని భార్య చెప్తా అంటే భర్త మనసు కూడా అయిపోయింది. దేవుడు లేదు. ఇంక సజీవ దహన బలి అయిన తర్వాతే అగ్ని అభిషేకం వస్తుంది, అన్య భాషల వరం వస్తుంది. చాలామంది 2 పదాలే మాట్లాడతారు. ఒక భాష అంటే ఎంత అండి? 1 పదమా 2 పదమా? చాలా పదాల సమాహారమే ఒక భాష. ఒక పదము నేర్చుకొని చాలామంది నాకు అన్య భాష ఉంది అని భ్రమలో ఉంటున్నారు. నువ్వు సజీవ దహన బలిగా అర్పించుకున్న తర్వాత దేవుడిని అగ్ని ద్వారా దాన్ని భక్షించితేనే నీకు అన్య భాషలు వస్తుంది. అంటే నీకు అన్య భాషలు లేదు, పరిశుద్ధాత్మ లేదు అంటే అర్థం ఏంటంటే ఇంకా నువ్వు నీ యొక్క శరీరంలో పాపము ఏలుబడి చేయుచున్నది అని అర్థం. ఆ యొక్క అన్య భాషలు పొందుకొని ఆ యొక్క భాషను పెంపొందించుకుంటూ దేవునితో మాట్లాడుతూ సంభాషిస్తూ ఉన్న ఎడల అప్పుడే మీరు పరిశుద్ధతలో ఎదిగినట్లు, అప్పుడే యేసు ప్రభుని పోలి ఉన్నట్లు. అదే యొక్క మర్మం, సాక్రిఫైస్ యొక్క మర్మం. రెండవది, ఎద్దు బర్డన్ తన పైన ఉంచిన కాడిని భరిస్తూనే ఉంటుంది. తన మెడ పైన ఎంతో భారంగా ఉంటుంది. అది చూసారా? దున్నడం ఆ కాలంలో రైతులు దున్నడం చూసారా? ఎద్దుల్ని వేసుకొని. ఇప్పుడైతే ట్రాక్టర్లు వచ్చాయి, ఇప్పటికీ కొందరు ఎద్దులు వాడుతున్నారు. ఆ యొక్క బరువు తట్టుకోలేదు. అది మనం అనుకుంటాం అది తట్టుకుంటుందని. ఆ రైతు అయితే కొడతాడు దాన్ని. అది స్లోగా వెళ్తా అంటే ఇతనికి కూడా విసుగు, ఎండకి వాళ్ళకి విసుగు, ఎద్దులకి అందరికీ విసుగు వచ్చేస్తూ ఉంటుంది. అవునా? అయినా కొడతాడు, అయినా అది పోతూనే ఉంటుంది. మనము కూడా పాస్టర్స్ అయిన మనము, విశ్వాసులైన మనము ఇతరుల బాధల్ని మనము ఏం చేయాలి? భరించాలి. ఎప్పుడూ మన బాధే. ఎవరి దగ్గర వెళ్ళినా ఏంటి? ఎవరి దగ్గర వెళ్ళినా నా బాధ చెప్పుకునే దానికి ఉండదు. అయ్యో అదైంది, ఇదైంది, అదైంది, అక్కడైంది, ఇట్లయింది. వాళ్ళ నోట్ల నుంచి పలానా వ్యక్తి, వేరే వ్యక్తి చాలా బాధపడుతున్నాడు పాస్టర్, మనం ఇద్దరం కలిసి ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం పాస్టర్ అని ఒకరు కూడా చెప్పలేదండి. ఏం చెప్తారు పొద్దుస్తమానం? పాస్టర్ నేను బాగా చదువుకోవాలి, ఫస్ట్ ర్యాంక్ రావాలని స్టూడెంట్. పాస్టర్ నాకు పెళ్ళి అవ్వలేదు, ఇంకా పెళ్ళి కాలేదు అని ఒకరు. ఇంకొకరు ఇంకా చాలా రకరకాలు. ఎందుకంటే నేను ఏదైనా చెప్తే మళ్ళీ ఈ మధ్యకాలంలో ఎట్లయితుందంటే రివర్స్ నాకే వస్తాను, కాబట్టి నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. ఈ మధ్య ఈ వాక్యాలని మీరు మారాలని చెప్తున్నాం, కానీ ఏదో మేము ద్వేషంతో ఏం చెప్పట్లేదండి, అది తెలుసుకోండి మీరు. ఓకే, మనం ఇతరుల భారాన్ని మోయాలి. దేవుడు నాకు పాస్టర్గా ప్రమోషన్ ఎలా ఇచ్చారంటే, నేరుగా నువ్వు పాస్టర్ పరిచర్యకి రా అని దేవుడు పిలవలేదు. మొట్టమొదటిగా ఆ సంఘ పాస్టర్ గారు నాకు ఏరియా లీడర్గా నువ్వు ఉండు, కేఆర్పురం. నేను బెంగళూరు అండి, కొత్తగా ఎవరో కొందరు వచ్చినట్లున్నారు, నేను బెంగళూరులో ఉంటాను. కేఆర్పురం ఏరియా తెలుగు వాళ్ళు ఉన్నారు కాబట్టి నువ్వు ఏరియా లీడర్గా ఉండన్నారు. ఇది ఒక 10 సంవత్సరాల ముందు కార్యం. అప్పుడు నేను యంగ్గా ఉన్నాను. నేను చెప్పాను, పాస్టర్ నేను యంగ్గా ఉన్నాను, నేను మామూలుగా సీనియర్ బిలీవర్సే కదా సంఘ పెద్దలుగా ఉంటారు, అంతేనా ఇస్సాక్ గారు? అంతేనా? అంటే యంగ్గా ఉన్న వాళ్ళు సంఘ పెద్దలు అవ్వకూడదు. సరే, సీనియర్ బిలీవర్స్కి ఆ స్థానాలు ఇస్తున్నాయి, ఎందుకంటే వాళ్ళు ఆత్మ జీవితంలో ఎదిగి ఉంటారు అని పాస్టర్స్కి అందరికీ అన్నాము. నాకు కూడా అదే విధంగా ఉండేది. నేను వెంటనే లోబడలేదంటే నాకు భయం అయిపోయింది. పాస్టర్ నేను నాకు వద్దు పాస్టర్, వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి అని చెప్పేసినాను. లేదు సరే మీరు ప్రేయర్ చేయండి, నేను ప్రేయర్ చేస్తాను అన్నారు ఆయన. మరుసటి రోజు మళ్ళీ కూటానికి వచ్చినప్పుడు ఆయన చెప్పారు, నేను ప్రేయర్ చేశాను, దేవుడు మీ ఫేసే చూపించారు, మళ్ళీ మిమ్మల్ని ప్రేరేపణ ఇచ్చారు అని.
పాస్టర్ నాకు ఇంకొంచెం టైం ఇవ్వండి, నాకు మాత్రం సమాధానం లేదు. ఎందుకంటే నాకు భయం. వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను ప్రేయర్ చేస్తే నాకు అసలే ఒక ఇన్సిడెంట్ నాకు గుర్తు. మా మామ వెళ్ళి ఆయన పరిశుద్ధాత్మ పొందుకోకుండా ఒక ఆమె మీద చేయి పెట్టి ప్రేయర్ చేసినారు. ఏమైంది? ఆమెలో ఉన్న దయ్యము మా మామలోకి వెళ్ళిపోయింది. ఆయన మెంటల్ అయిపోయి స్వస్థత లేకుండా ఎన్ని డాక్టర్ల దగ్గర వెళ్ళినా ఎందరూ ప్రేయర్లు చేసినా స్వస్థత కాకుండా రైల్ ట్రాక్ కింద పడి చనిపోయాడు. పరిచర్య అంటే సాధారణ విషయం కాదండి. నేను చిన్నప్పటి నుంచి చాలా చూశాను. నేను చాలామంది పాస్టర్స్ని చూశాను. నేను ఏమంటే అందరికీ చెప్పుకోను, కొందరు చెప్తే కూడా నవ్వుతారు, కానీ చాలా విషయాలు నేను చూశాను. అందువల్ల నేను ఎవరో ఇంటికి వెళ్ళి ఏదో నేను గొప్పవాడిలాగా బైబిల్ పట్టుకొని నేను మీకు ప్రేయర్ చేస్తాను, రండి దగ్గర రండి అని తల మీద చేయబెట్టి ప్రేయర్ చేస్తే ఏమవుతుంది? దయ్యాన్ని జయించే శక్తి నీకు లేకపోతే ఏమవుతుంది చెప్పండి? ఆ దయ్యం వచ్చి నిన్ను పట్టుకుంటుంది. నీకు తెలియదు దయ్యం నిన్ను పట్టుకోందని. సరే, అట్లా ఒక దయ్యం కాదు, అందరి ఇళ్ళకి వెళ్ళి తలపైన చేయి పెట్టి, లేదా తలపైన చేయి పెట్టకుండా అందరి ఇళ్ళకి పోయి ప్రేయర్లు చేసి వస్తాను. ఎన్ని దయ్యాలు పట్టుకుంటాయి నీకు? 100 దయ్యాలు పట్టుకుంటాయి. పేరుకేమో పాస్టరు, ఏరియా లీడరు, నేను సువార్థికురాలు, నేను ఇవాంజలిస్ట్ అని బైబిల్ పట్టుకొని పరిగెడతాను. ఎవరిని నేను తక్కువ చేయట్లేదు, ఎవరిని ఎక్కువ చేయట్లేదు. యథార్థమైన సంఘటనలు నేను చెప్తున్నాను. నాలో కూడా కొరతలు ఉంటాయి, నేనేం గొప్ప అని నేను చెప్పట్లేదు. ఈ విషయాలు మీరు అందరూ తెలుసుకోవాలని చెప్తున్నాను. సాతాను ఏ కార్యాలు చేస్తాయో చెప్తున్నాను. ఎందుకంటే ప్రాణమే తీసేసింది మా మామ ప్రాణం. సరే, నేను మరుసటి రోజు సండే రోజు కూర్చొని ప్రేయర్ చేస్తూనే ఉన్నాను. దేవా, ఏరియా లీడర్, నేను దీనికి అర్హత లేదయ్యా, మీరు ఎందుకు నన్ను ఏర్పాటు చేసుకోవాలనుకున్నారు నాకు తెలియదు, నాకు ఒక సూచన ఇవ్వండి అయ్యా. మీరు సూచన ఇవ్వకపోతే నేను ఇది చెయ్యను, దయతో క్షమించండి నా అవిధేయతకి, కానీ మీరు నాకు ఒక సూచన ఇవ్వాలి. గిద్యోను ఏం చేశాడు? సూచన అడిగాడా? యుద్ధానికి పొమ్మంటే ఏం అడిగాడు? నాకు ఒక సూచన ఇవ్వండి, మీరేనా నాతో మాట్లాడుతున్నది, లేకపోతే నేను ఏదైనా భ్రమలో ఉన్నానా? అట్లా నేను సూచన అడిగినప్పుడు, ప్రేయర్ చేస్తున్నప్పుడు ఆకాశము తెరవబడుట, గొప్ప వెలుగు నా మీద నింపబడుట నేను చూశాను. అప్పుడే నా మనసులో సమాధానం. చర్చ అయిన తర్వాత వెళ్ళి చెప్పాను పాస్టర్కి, సరే పాస్టర్, దేవుడు నాకు సూచన ఇచ్చారు, నేను ఇంక నుంచి ఆ ఏరియా లీడర్గా అయినప్పుడు ఆ ఏరియాలో దాదాపు ఒక 40-50 మంది ఉంటారు. 30 కుటుంబాలు, 30 కుటుంబాల పిల్ల జిల్లా అంతా తీసుకుంటే ఒక 100 మంది అవుతారు. ఆ ఏరియా ప్రేయర్స్ ప్రతి ట్యూస్డే నిజాయితీగా, నిబద్ధతగా వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి, నోట్బుక్లో వాళ్ళ పాయింట్స్ అంతా రాసుకొని, రోజు రాత్రి నా ఆఫీస్ పని నైట్ 11కి అయిపోతుంది, వచ్చి మొహం కడుక్కొని తిరిగి ఆ నోట్బుక్ తీసుకొని వాళ్ళందరి కొరకు, నిద్రపోతున్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. నేనేమన్నా జోలపాటు పడుతున్నానా? ఎవరికైనా నిద్ర వస్తుందా? సరే, అందరూ అలర్ట్గా ఉండండి. రోజు ఆ యొక్క 11:30 నుంచి ప్రేయర్ చేసి ఆ ప్రేయర్స్ అయిపోయిన తర్వాత, అందరి కోసం ప్రేయర్ చేసిన తర్వాత నా కోసం అంతా చేసుకొని రాత్రి 1 గంటకు పడుకునేవాడిని. ఆ కాలంలో, ఈ కాలంలో అంత ప్రేయర్ చేయలేకపోతున్నాను, దేవుడు నా తప్పు క్షమించాలి. అలా అంతా చేస్తున్న తర్వాత ఎన్నో అద్భుతాలు ఏరియా ప్రేయర్స్ ద్వారా, నేను వాళ్ళ తల మీద చేయి పెట్టకపోయినాను, ప్రేయర్ చేయగానే జ్వరాలు అవి ఇవి అన్నీ తొలగిపోవడము, అనేక సాతాను శక్తులు వెళ్ళిపోవడం అన్నీ దేవుడు బయలుపరిచారు, వాళ్ళు సాక్ష్యంగా చెప్పారు. అలా అంతా జరుగుతున్నప్పుడు నాకు దేవుని స్వరము వినపడి పరిచర్యకి పిలిచారు. అది సాక్ష్యాలన్నీ మీకు తెలుసు. మొట్టమొదటిగా దేవుని స్వరం ఎప్పుడు విన్నానంటే, 500 మంది ఉన్న ఆ సంఘంలో తెలుగులో ప్రేయర్ చేయమని చెప్పినది ఫస్ట్ స్వరం నవంబర్లో. రెండవసారి డిసెంబర్ 31వ తేదీ చర్చిలో నేను గిఫ్ట్ ఆఫ్ ప్రాఫెసీ కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు పరిచర్యకు దేవుడు చెప్పారు, నీకు ప్రాఫెసీ గిఫ్ట్ ఇస్తున్నాను, ప్రాఫెసీ అంటే ప్రవచన వరం ఇస్తున్నాను, నువ్వు నాకు సేవ చేయాలి. అప్పటి నుంచి నేను దేవుని సేవ చేస్తున్నానండి. దేవుడు ఎందుకు ప్రమోషన్ ఇచ్చారు పాస్టర్గా? ఎందుకు ఇచ్చారు? యథార్థంగా ఏరియా ప్రేయర్ చేయించినందుకు. దేవుడు ఒక చిన్న స్టెప్ ఇస్తారు. ఎక్కడైనా నేరుగా ఆఫీస్కి వెళ్తే మేనేజర్ చేస్తారా? ఇప్పుడు ఆనంద్కి ఉద్యోగం వస్తుంది, వెంటనే ఆనంద్ నువ్వు భలే బ్రిలియంట్, నీ స్టడీస్ అంతా చూసేస్తాం, నీ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ కూడా సూపర్గా ఉంది, నువ్వు నేరుగా మేనేజర్ అయిపో, నీ కింద ఒక 20 మందిని పెడతామంట. అయిపోతావా? మనం ఒప్పుకున్నా కూడా 20 మందిని మనము మేనేజ్ చేసే కెపాసిటీ ఉండాలి. అట్లా దేవుడు, నేను ఎందుకు నా సాక్ష్యం చెప్పానంటే, దేవుడు ఏ విధంగా అందరినీ హెచ్చించగలరో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. నేను గొప్ప అని చెప్పట్లేదు. ఆ యొక్క భారాన్ని, ఇతరుల యొక్క భారాన్ని మనము భరిస్తున్నప్పుడు, కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తూ పోతూనే ఉంటారు.
ఎప్పుడు తగ్గేదేముండదు. నా పరిచయం ఆరంభం నుంచి హెచ్చిస్తూనే ఉన్నారు, కానీ ఇంతవరకు నేను తగ్గించింది అనేది ఏమీ లేదు. నేనే కొన్నిసార్లు వెనకబడిపోయినాను, కానీ దేవుడు ప్రేమతో తిరిగి నా తప్పులు క్షమించి తిరిగి దేవుడు నన్ను హెచ్చిస్తూనే ఉన్నారు. దేవుని సేవను మనం యథార్థంగా చేయాలి. 1 కొరింథీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయం 9 నుంచి 16 వరకు మనం చూసినట్లయితే ఒక విషయము ఈ యొక్క ఎద్దు గురించి రాయబడింది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 9 నుంచి 16 వరకు. 151 పేజ్ నెంబర్. చదవండి. పోషికొనుట గొప్ప కార్యమా? ఇతరులకు మీ పైని ఈ అధికారములో పాలు కలిగిన ఎడల మాకు ఎక్కువ కలదు కదా. అయితే మేము ఈ అధికారమును వినియోగించుకొనలేదు. క్రీస్తు స్వార్థకు ఏ అభ్యంతరమైనను కలగజేయకుండుటకై అన్నిటినీ సహించుచున్నాము. ఆలయ కృత్యములు జరిగించువారు ఆలయము వలన జీవము చేయుచున్నారనియో బలిపీఠమునొద్ద కనిపెట్టుకొని వారు బలిపీఠముతో పాలివారై ఉన్నారనియో మీరు ఎరగరా? అలాగున స్వార్థ ప్రకటించువారు స్వార్థ వలన జీవింపవలనని ప్రభువు నియమించి ఉన్నాడు. నీవైతే వీటిలో దేనినైనాను వినియోగించుకొనలేదు. మీరు నా ఎడల ఈలాగున జరపవలనని ఈ సంగతిలో రాయను లేదు. ఎవడైనాను నా అతిశయము నిరతకరము చేయుట కంటే నాకు మరణమే మేలు. నేను సువార్త ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్త ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. చాలండి. కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది. దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా అని ఒక క్వశ్చన్ వేస్తున్నాడు పౌలు భక్తుడు. కళ్ళము తొక్కుచున్న ఎద్దు మూతికి ఏం పెట్టకూడదు? చిక్కం. అంటే ఏంటి? చిక్కం ఎందుకు పెడతారు? అది పొలములో దున్నుతున్నప్పుడు కళ్ళము అది తినకూడదని మూతికి చిక్కం పెట్టేస్తారు. ఏది ఇస్తే అదే తినాలి అన్నట్లు, అంతేనా? ఇప్పుడు ఎద్దు ఒక పాస్టర్ అనుకుందాం. పాస్టర్ ఏం చేస్తున్నారు? దున్నుతున్నారు, కష్టపడుతున్నారు, భారాన్ని మోస్తూ ఉన్నారు, అవునా? అప్పుడు ఆ యొక్క ఎద్దు మూతికి చిక్కమ పెట్టేస్తున్నారు కొందరు. మేము ఇచ్చేదే తీసుకోండి, మేము ఇంతే ఇస్తాం, ఇంతేను నీకు ప్రతిఫలం. చాలామంది పాస్టర్స్ని తక్కువ వేస్తూ మేము ఇస్తేనే వాళ్ళు పోషింపబడుతున్నారు, లేకపోతే లేదు అని అనుకుంటూ ఉన్నారు. నా విషయానికి అయితే ఎవరో ఇచ్చేదానికన్నా నా దేవుడే నాకు ఎక్కువ ఇచ్చేస్తుంది. నేను ఎప్పుడు ఎవరి మీద ఆధారపడలేదు, కానుకల కొరకు పరిచయం చేయలేదు ఇంతవరకు. కానీ చెప్పాను కొందరికి, కఠినాత్ములకి, మాటికి ఇబ్బంది పెడతా అంటే ఎన్నో అద్భుతాలు ఫోన్లలో అద్భుతాలు పొందుకుంటారు, కానీ కానుకలు మాత్రము ఇవ్వరు. వాళ్ళేమో వేరే చర్చిలు, ఇది భలే తమాషాగా నాకు అనిపిస్తుంది. వాళ్ళు వేరే చర్చిలకు వెళ్తారు, అక్కడంతా కానుకలు వాళ్ళ పాస్టర్స్కి దర్శన భాగాలు ఎంతెంతో ఇస్తారు. వాళ్ళు చాలా లక్షల్లో సంపాదిస్తారు, ఉద్యోగస్తులు. నాకేమో ఫోన్ చేస్తారు, పాస్టర్ ఆరోగ్యం బాగాలేదు, ప్రేయర్ చేస్తాను. మళ్ళీ కొన్నిసార్లు మెసేజ్ పెడతారు, కొన్నిసార్లు మర్చిపోతారు. నెక్స్ట్ టైం ఫోన్ చేసినప్పుడు ఏమమ్మా ఆ రోజు ప్రేయర్ చేశాను, వెంటనే తగ్గిపోయింది పాస్టర్ గారు, అందుకే మళ్ళీ చేస్తున్నాను మీకు. ఇలా చేపించుకుంటారు. కానుకేమో అందుకు దేవుడు నాకు ఏం బయలుపరిచారంటే, ప్రతి ఒక్కరి దగ్గర ఒక నియమం ఏంటి, ఒక రూల్. అనంతపూర్ సంఘము, ఈ సింగనబల్ల గుడ్డాలపల్లి సంఘం వాళ్ళు తప్ప మిగతా ఎవరు ఫోన్ చేసినాను, ఎవరు ప్రేయర్ చేసుకున్నాను, ఒక రూల్ ఏంటి, మీకు స్వస్థత కలిగితే మీరు టెన్షన్గా కానుకలు పంపించాలి, లేకపోతే మీ ఇష్టం. నేనేం చెప్పను, నేనేం అడగను, మెసేజ్లు పెట్టను, మీ ఇష్టం, మళ్ళీ దేవుడు చూసుకుంటారని అట్లే చెప్తున్నాను. ఎందుకంటే మన పరిచర్యకి ఎంతో ఖర్చు అవుతూ ఉంటాయి. చాలామంది మూతికి చిక్కం పెట్టేస్తున్నారు. అలా చేయకూడదని విశ్వాసం. ఏం చేయాలి? యథార్థంగా మనకు దేవుడిచ్చిన దాంట్లో ఎంత కావాలంటే అది ఇచ్చేస్తూనే ఉండాలి. దేవుడు మళ్ళీ ఆస్వాదిస్తారండి. మనం ఎందుకు జీవిస్తున్నాం? పరిచర్య గ్రో అవ్వడానికి మనం జీవిస్తున్నాం. మనందరినీ ఒక సంఘంగా దేవుడు ఎందుకు ఏర్పాటు చేశారు? మనం అందరూ అభివృద్ధిలోకి రావాలి, పాస్టర్ వాళ్ళు అభివృద్ధిలోకి రావాలి,
అన్ని అభివృద్ధిలోకి రావాలని దేవుడు ఏర్పాటు చేసి ఉన్నారు. అందువల్ల ఎప్పుడు మనము చిక్కము పెట్టకూడదు. కేవలం మన కొరకు దీనిని చెప్పుచున్నాడా? అవును, మన కొరకే కదా ఈ మాట వ్రాయబడెను. ఏలైనగా దున్నువాడు ఆశతో దున్నవలెను, కళ్ళము త్రొక్కించువాడు పంటలో పాలు పొందుదును అని ఆశతో త్రొక్కింపబలెను. ఇప్పుడు మేము మీ కొరకు, పాస్టర్స్ మీ కొరకు ప్రేయర్ చేస్తే ఎవరికండి లాభం? ఇప్పుడు మీకు ఆరోగ్యం బాగుండట్లేదు, నేను ప్రేయర్ చేస్తాను పాస్టర్గా, మీకు లాభం వస్తుందా లేదా? వస్తుంది. ఇప్పుడు మీకు స్కూల్లో ఎగ్జామ్స్ ఉంది, సరిగా చదవట్లేదు, ఈ సబ్జెక్ట్ కష్టంగా ఉంది అంటారు, ప్రేయర్ చేస్తాం. ఆ సబ్జెక్ట్ కష్టమైన మంచి మార్కులు దేవుడు ఇచ్చారు, అవునా? ఇచ్చారా? ఇచ్చారు. మీ కష్టమైన సబ్జెక్ట్లో కూడా దేవుడు మంచి మార్కులు ఇచ్చారు. ఎవరికి లాభం వచ్చింది? మీకేమో లాభము, మా మూతికేమో. బాగుందండి కాన్సెప్ట్. మనం అందరం లాభాలు పొందుకునేస్తూనే ఉన్నాం, హ్యాపీగా వస్తాము. పాస్టర్ ప్రేయర్ అంటారు, త్వల మీద చేతులు పెడతారు, స్వస్థతలు పొందు, ఆయుష్ కూడా పెంచబడుతుంది కొందరికైతే. డాక్టర్లు అన్నారు ఇంకా లేదు అన్నారు, మనమేం ప్రేయర్లు చేస్తా అంటే ఆయుష్ పెరిగిపోతానే ఉంది. అంతేనా? ఆయుష్ పెరుగుతూనే ఉందా? కానీ పాస్టర్ మూతికేమో చిక్కము. మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకొనుట గొప్ప కార్యమా? ఇతరులకు మీ పైన ఈ అధికారములో పాలు కలిగిన ఎడల మాకు ఎక్కువ కలదు కదా. అయితే మేము ఈ అధికారమును వినియోగించుకొనలేదు. క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలుగ చేయకుండాటకై అన్నిటినీ సహించుచున్నాము. ఆలయ కృత్యములు జరిగించువారు ఆలయము వలన జీవనము చేయుచున్నారనియు, బలిపీఠము నొద్ద కనిపెట్టుకొని ఉన్నవారు బలిపీఠముతో పాలివారై ఉన్నారనియు మీరెరుగరా? అలాగున సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపవలనని ప్రభువు నియమించి ఉన్నాడు. నేనైతే వీటిలో దేనినైనను వినియోగించుకొనలేదు. మీరు నా ఎడల ఈలాగున జరపవలనని ఈ సంగతులు వ్రాయనూ లేదు. చూడండి, నేను మీకు జస్ట్ చెప్తున్నానంటే, ఇప్పుడు కూడా నేను మీకు జస్ట్ చెప్తున్నాను, మీరు ఇలా ఫాలో అవ్వాలని ఏం లేదు, మీ ఇష్టం. ఎందుకంటే న్యాయాధిపతి ఎవరండి? న్యాయం తీర్చే దేవుడు ఎవరు? మాకు అన్యాయం జరిగితే మాకు న్యాయం ఎవరు తీస్తారు? యేసయ్య. అలానే మేము మిమ్మల్ని తిట్టకూడదు, కోపగించుకోకూడదు. ఓ కానుకలు ఇవ్వట్లేదు ఈమె అనేసి మేము ప్రేయరు సరిగా కొందరు ఎట్లుంటారండి, కానుక ఇచ్చే వాళ్ళ దగ్గర ఏమో దీర్ఘంగా ప్రేయర్, పెద్ద ప్రేయర్. కానుకలు ఇవ్వని వాళ్ళ దగ్గర ఏమో కొంచెం దూరంగా ఉండమ్మా ఉండు చేస్తా ఓకే, దేవా మీకు స్తోత్రం, నాకు ఆత్రం. ఇట్లాంటి కార్యాలు కూడా పాస్టరు చేయకూడదు. వాళ్ళే కొన్నిసార్లు కష్టాల్లో మీరు ఇవ్వకపోయి ఉండొచ్చు, దేవుడికి తెలుసు ఆ విషయాలు, సరేనా? అందుకే 16వ వాక్యంలో నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు, సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. సువార్తను ప్రకటించు భారము మన మీద మోపబడి ఉన్నది. దానికోసం అతిశయించకూడదు, గొప్పలు చెప్పుకోకూడదు, ఆ భారం మన మీద ఉంది. మూడవది, ఎద్దు ఒక సర్వెంట్ లాగా ఉంది. యేసు ప్రభు ఒక సర్వెంట్ లాగా ఈ భూలోకానికి వచ్చి ఉన్నాడు, ఒక పరిచారకుడుగా వచ్చి ఉన్నాడు. ఆయన ఒక రాజుగా రాలేదు. అందరూ ఇక్కడ వినండి, పిల్లలతో అంతా ఆడకూడదు, మీరు కావాలంటే ప్రేయర్ తర్వాత ఆడుకోవాలి, ఒక పద్ధతి ఉండాలి చర్చిలో. ఒక సర్వెంట్గా యేసు ప్రభు వచ్చి ఉన్నాడు, అందరికీ ఒక పరిచర్య చేయడానికి. ఆయన రాజుగా రాలేదు. అందుకే యోహాను సువార్త 13వ అధ్యాయము 5:16 మనం చూసినట్లయితే, యోహాను సువార్త 13వ అధ్యాయము 5వ వాక్యంలో 4 నుంచి మనం చూసినట్లే నేను చదువుతానండు. భోజన పంక్తిలో నుండి లేచి యేసు ప్రభు ఇక్కడ లేచి తన పై వస్త్రములు అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమున కట్టుకొని అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలు పెట్టెను. ఇక్కడ యేసు ప్రభు తన శిష్యుల పాదాలు, ఎవరైనా పాదాలు వేరే వాళ్ళ పాదాలు పట్టుకుంటారు? మన బంధువులు, ఏదో తల్లిదండ్రులు కూడా నమస్కారం, పాదాల మీద పడి నమస్కారం చేయరా అంటే కొంచెం పెద్దోడైతే వాళ్ళకి ఇదేంటిది పాదాలు పడే, పాదాల మీద పడాలా నేను అనే పరిస్థితికి వెళ్ళిపోయింది ఈ సమాజం, సొంత తల్లిదండ్రులకి. ఇక్కడ శిష్యులకి పాదాలు దేవుడు ఏం చేస్తున్నారు? నీళ్ళతో కడుగుతున్నారు, తువాలతో తుడుస్తున్నారు, సోప్ నీళ్ళతో బాగా కడిగి తువాలతో తుడిచి పరిశుద్ధంగా పెడుతున్నారు. ఎంతగా తగ్గించుకున్నారు, ఒక పరిచారకుడుగా, ఒక సర్వెంట్గా ఉన్నారు. సర్వెంట్ లీడర్షిప్ అని బైబిల్ నుంచి తీసుకున్నారు కార్పొరేట్ వరల్డ్ వాళ్ళు. చాలామంది పెద్ద పెద్ద లీడర్స్ కూడా హంబల్నెస్ నేర్చుకుంటున్నారు ఈ మధ్య. గర్వంతో బిహేవ్ చేయకుండా తగ్గింపు స్వభావంతో
ఇక్కడ ఆ కాలంలో ఆ వీధులలో చాలా దుమ్ము ఉండేదండి. ఇజ్రాయెల్ వీధుల్లో ఏంటి, చాలా దుమ్ము ఉండేది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, భోజనానికి కూర్చున్నారు. భోజనం తినే ముందు పల్లెల్లో ఏం చేస్తారు, హ్యాండ్స్ వాష్, ఓకే, కాళ్ళు కడుక్కొని రండి అంటారు, అంతేనా? చేతులు అంటారు ఎవరు? అక్కడ బయట నీళ్ళు ఉంది, కాళ్ళు కడుక్కొని రండి భోజనం చేద్దరు అంటారు, అంతేనా? కాళ్ళలో ఉన్న దుమ్ము, చేతుల్లో ఉన్న దుమ్ము అంతా కడుక్కొని వచ్చి కూర్చోాలి. లేకపోతే ఆ బ్యాక్టీరియా అంతా ప్లేట్ లోకల్ పడి ఆ బ్యాక్టీరియా అంతా మనము తింటాం. అదేవిధంగా యేసు ప్రభు ఏం చేస్తున్నారు, వాళ్ళ కాళ్ళని భోజనానికి ముందు శుభ్రపరుస్తున్నారు. దాని ఆత్మీయ అర్థం ఏంటంటే వాళ్ళలో ఉన్న పాపాన్ని తీసివేస్తున్నారు, వాళ్ళలో ఉన్న దుమ్ముని ధూళిని తీసివేస్తున్నారు. భోజనపు బల్ల అంటే రాభోజనం, అర్థమవుతుందా? రాభోజనం మీరు చూసుకుంటారా? రాభోజనం తీసుకునే ముందు మనల్ని మనం శుద్ధీకరించుకుంటే చాలా ఇంపార్టెంట్. యేసు ప్రభు వాళ్ళ కాళ్ళు ఎట్లా కడిగారో ఈ కాలంలో ఎవరు కాళ్ళు కడిగే వాళ్ళు లేరు. మన తప్పులు, మన పాపాలు ఎవరు కడిగేసుకోవాలి? చాలా సంఘాలు 3 రోజులు ఉపవాస కూడిక ఉండి 3 రోజులు ఉపవాసం ఉండి భోజనం తీసుకుంటారు, అంటే బ్రెడ్, ద్రాక్షరసం. మనం కూడా ఒకవేళ 3 రోజులు ఉపవాస కూడిక లేకపోతే మనం ఇంట్లోనే శుద్ధీకరించుకొని రావాలి 3 రోజులు. సరే, 4వది చివరిది దీనత్వము, హ్యూమిలిటీ అని రాయబడినది. ఈ యొక్క యేసు ప్రభు ఎప్పుడు తనను తాను తగ్గించుకొని ఒక దీనుడుగా ఉన్నారండి. ఎప్పుడు గర్వపు మాటలు ఎప్పుడూ మాట్లాడలేదు. ఆ యొక్క దీనత్వము అనే ప్రార్థన మనం చూసి ఉన్నాము. లూకా సువార్త 18లో ఒక సుంకరి ప్రార్థన మనం చూస్తున్నాం. చదవండి, లూకా సువార్త 18:10-14 వరకు. ఒక సుంకరి ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడో మనం చూడొచ్చు. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషులనైనను ఈ సుంకరులనైనను ఉన్ననందుకు నీకు కృతజ్ఞాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయొచ్చు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరంగా నిలుచుండి ఆకాశపు వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, ఆ పాటనైనా నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని నీతో చెబుతున్నాను. చూడండి, ఈ యొక్క సుంకరి ఆ యొక్క పరిసయ్యుడు వలె ప్రార్థన చేయకుండా, గర్వముతో ప్రార్థన చేయకుండా రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా, కనీసం మీ చర్చిలోనికి కూడా వెళ్ళడానికి నాకు అర్హత లేదు. ఎందరో చర్చిలోనికి వెళ్ళే ముందు ఒక భయం ఉంటుంది. ఓ, చర్చికి వెళ్తున్నాను, అక్కడ దేవుని సన్నిధానం ఉంది. చాలామంది హిందూస్ ఏం చేస్తారు, గుడికి వెళ్ళే ముందు ఏం చేస్తారు, ప్రదక్షిణాలు చేస్తారు. మంచిగా స్నానం ఆచరించి భయంతో ఉదయకాలమే పూజలు చేసి మళ్ళీ గుడికి వెళ్తారు. కొబ్బరికాయ కొట్టి ఇదంతా వేసుకొని ఎంతో భక్తితో ఉంటారు. కానీ మన క్రైస్తవుల భక్తి లేకుండా పోతాం. దేవుడి చర్చ్ అంటేనే ఆ భయం లేకుండా పోతాం. దేవుని సన్నిధానం అంటే భయం ఉండాలి. అప్పుడే ఇష్టం వచ్చినట్లు మనం చర్చిలో బిహేవ్ చేయం. సుంకరి వలె మనల్ని మనం తగ్గించుకోవాలి. అందుకే మత్తయి సువార్తలో 18వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడింది. అక్కడ ఒక డిస్కషన్ వచ్చింది. ఈ పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారుగా ఉంటారు యేసయ్య అని అడిగారు వాళ్ళ శిష్యులు. అందుకు దేవుడు ఏమంటున్నారు, ఒక చిన్న పిల్లవాడిని తన దగ్గరకు తీసుకురమ్మంటున్నారు. మత్తయి సువార్త 18:1-3 వరకు. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడుగగా ఆయన యొక్క చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలవబెట్టి ఇట్లానను, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకొని వాడేవాడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. చూడండి, పరలోక రాజ్యంలో మనం గొప్పవాళ్ళుగా ఉండి, ఇక్కడ గొప్పతనం వేస్ట్. ఇక్కడ బహుశా నువ్వు గొప్పగా ఉండొచ్చు, ఆస్తులు ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు, నాలెడ్జ్ ఉండొచ్చు, మంచిగా చదువుకొని ఉండొచ్చు, మంచి వాగ్దాటి ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు, అందం ఉండొచ్చు, అది ఉండొచ్చు, ఏదైనా. కానీ నువ్వు పరలోకంలో గొప్పవాడుగా చలామణి అవ్వాలంటే, పరలోకం కూడా అదొక రాజ్యం అంట, అదేం చిన్న ఊరు కాదు. దానికి రాజు ఉంటారు యేసు ప్రభు. అక్కడ కూడా అందరూ బంగ్లాలు, పెద్ద పెద్ద బంగ్లాలు ఉంటాయి, మనందరికీ దేవుడు ఇచ్చింటారు. దాంట్లోనూ గొప్పవాడుగా అంటే ఆ రాజ్యంలో ఒక అధికారిగా నువ్వు ఉండాలంటే, గొప్పవాడిగా దేవుని సింహాసనం దగ్గర నువ్వు నిలబడాలంటే, ఎవరంటే వాళ్ళ సింహాసనం దగ్గర నిలబడడానికి అర్హత లేదు. కొందరు చాలా దూరం నుంచే చూడగలరు, దేవుని దగ్గర నుంచి చూడలేరు. ఎందుకంటే వాళ్ళు భూమిపైన జీవించిన జీవితాన్ని ప్రకారం అక్కడ జీతము ఇవ్వబడి ఉంటుంది. అందరికీ అవకాశం ఉండదు. అందరు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయనకి హత్తుకొని అట్లేముండదు. మనం ఇక్కడ ఎంత నిష్టగా జీవిస్తున్నాం, ఎంత తగ్గింపు స్వభావంతో జీవిస్తున్నామో అంతగా
పరలోకంలో హెచ్చింపబడతాం. ఇది 4వదండి దీనత్వం. ఏమేమి చూసాం మనం? 4 కార్యాలు. మొదటిది ప్రాణత్యాగము, సాక్రిఫైస్, సజీవ దహన బలిగా మనము సమర్పించుకోవాలి. రెండవది ఇతరుల కాడిని మోయాలి. ఇతరుల బాధను మోసినప్పుడే దేవుడు నిన్ను ఆస్వాదిస్తారు. యోబు జీవితంలో ఏం జరిగిందండి? తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసినప్పుడు ఏమైంది? 2 ఆశీర్వాదం. మనకు నిజంగా ఆశీర్వాదం రావాలా? ఇతరుల కొరకు కన్నీళ్ళు కార్చాలి. ఇతర బాధను నీ బాధగా భరించి ప్రార్థన చేయి, అప్పుడు మీకు ఆశీర్వాదం వస్తుంది. మూడవది సర్వెంట్, పరిచారకుడు, పని చేయువాడు, పనివాడుగా దేవుడు ఉన్నారు. 4వది దీనత్వం, దీనుడుగా ఉన్నారు. ఈ అన్ని స్వభావాలు మనం కలిగి ఉండాలని దేవుడు కోరుచున్నారు. ప్రియమైన వాళ్ళ, ఈ యొక్క ఎద్దు ముఖము ఇన్ని మర్మాలు ఉన్నది. యేసు ప్రభువు మనందరినీ ఈ విధంగా ఉండాలని కోరుచున్నారు. మనం ఈ విధంగా ఉన్నట్లయితే గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటాం. హల్లెలూయా! అందరు గట్టిగా చెప్పండి హల్లెలూయా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న గొప్ప దేవా, మీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి ఈ వాక్యాన్ని మాకు బోధించినందుకు కృతజ్ఞతలయ్యా. అవును తండ్రి, ఎద్దును పోలి తండ్రి మేము కూడా తండ్రి ఒక సాక్రిఫిషియల్ అనిమల్ లాగా మేము జీవించడానికి దేవా, సజీవ దహన బలియాగముగా మమ్మల్ని మేము సమర్పించుకొని ఇక మీదట మేము కాదు, ఇక మీదట మీరు యేసు ప్రభు మాలో జీవిస్తున్నారు అని ఆ యొక్క ఆలోచనతో ఎల్లవేళలో మేము జీవించడానికి, అగ్ని అభిషేకాన్ని పొందుకునేదానికి, అన్య భాషల వరం మనం పొందుకొని అత్యధికమైన కృపావరాలు పొందుకొని ముందుకు సాగిపోయడానికి మాకు సహాయం చేయండి అయ్యా. దేవా, ఇతరుల కాడిని మేము భరించే వారముగా మేము ఉండడానికి మాకు సహాయం చేయండి అయ్యా. దేవా, దీనత్వము మాకు దయచేయండి అయ్యా. దీనత్వము కరువబడిందండి అయ్యా ప్రతి ఒక్కరి జీవితంలో. ప్రతి ఒక్కరు గర్వపు మాటలు, గర్విష్ఠు మాటలు, అహంకారపు మాటలు, ఈగోయిజంతో జీవిస్తున్నామయ్యా. దయతో తప్పు క్షమించండి అయ్యా. దేవా, మేము సర్వెంట్స్ గాడ్, పరిచారకులుగా, మీ పరిచారకులుగా మేము ఉంటున్నామయ్యా. మా తోటి సహోదరుల కొరకు మేము ప్రార్థన చేయడానికి, దేవా వాళ్ళ అవసరతలు మేము తీర్చడానికి, దేవా సంఘము కొరకు మేము పాటుపడడానికి, సంఘములో దుమ్ము పట్టిన ఆ యొక్క పులిపిట్ని తొడవడానికి, దేవా సంఘములో ఊడ్చడానికి, దేవా సంఘానికి కావాల్సిన అన్ని సౌకర్యాలు మేము సమకూర్చడానికి, దేవా ఒక పనివాడిగా మాకు కృప దయచేయండియా, మాకు బలము దయచేయండియా, శక్తి దయచేయండియా. దున్నుతున్న ఎద్దుకి దేవా చిక్కము పెడుతున్నారయ్యా. అటువంటి చిక్కం మేము పెట్టేవారుగా మేము ఉండకుండా యథార్థంగా దేవా సంఘం అభివృద్ధి కొరకు మేమందరము ప్రయాసపడడానికి మాకు సహాయం చేతండి. మీరు మాట్లాడిన ప్రతి మాట విలువైనదయ్యా. ఈ యొక్క ప్రతి వాక్యములో మీరు నిలబడి ఉన్నారు, మీరు జీవించి ఉన్నారు. ఆ వాక్యం మాలో ప్రవహించి ఉన్నది. ఆ వాక్యం మాలో వెళ్ళడం వల్ల మేము కూడా జీవించి ఉన్నాం తండ్రి. ఈ వాక్యం మాలో జీవించి మొలకెత్తి విత్తనాలు వేయబడి అనేక ఫలాలు పండేదానికి, తద్వారా ఆ ఫలాల ద్వారా ఇతరులకు మేము ఆశీర్వాదకరంగా మేము మారడానికి మాకు అందరికీ కృప దయచేదండి. చేరి ఉన్న ప్రతి ఒక్కరిని ఆస్వాదించి అత్యధికమైన బహుమానం దయచేదండి. దేవా మంచి ఆరోగ్యము దయచేదండి. దేవా యొక్క ఎండల భారం నుంచి తొలగించండి. ఆ ఎండలు తగ్గాలి, విస్తారమైన వర్షాలు కుమరించండియా. దేవా ఎలక్షన్స్ రానున్నాయి తండ్రి, మంచి నాయకుని మేము ఎన్నుకునేదానికి, ప్రార్థనాపూర్వకంగా మేము ఎన్నుకునేదానికి కృప దయచేయండియా. ఎవరో చెప్పుచున్న మాటలు మేము వినకుండా ప్రార్థన ద్వారా ఏ యొక్క నాయకుడు మంచి నాయకుడో, ఏ ప్రభుత్వం మంచిదో మేము ప్రార్థనాపూర్వకంగా మీ దగ్గర నుంచి కనిపెట్టి తెలుసుకొని ఆ యొక్క ఓటు వేయడానికి మాకు సహాయం చేతండి. దేవా మనుషుల్ని ఇబ్బంది పెట్టే ప్రభుత్వాలు మాకు వద్దు, వేస్తున్నాము, గదిస్తున్నాం, అన్ని సాతాను శక్తులు వేస్తున్నాం, లయపరుస్తున్నాం. దేవా అనేక రాజ్యాల్ని తుత్తునీలుగా చేసిన మహోన్నతుడైన దేవుడు మీరయ్యా. దేవా క్రైస్తవులకు విరోధంగా, పాస్టర్స్కి విరోధంగా నార్త్ ఇండియాలో అనేక చోట్ల దేవా ఇబ్బందులు, అనేకలు జైళ్ళలో పెట్టేస్తున్నారు, అనేకలు కొడుతున్నారు, హింసిస్తున్నారు, చంపేస్తున్నారు తండ్రి. దేవా క్రైస్తవులుగా మారిన వాళ్ళని తిరిగి వేరే జాతికి, వేరే మతానికి మారుస్తున్నారు. నజరేయుడైన యేసు నామములో ఈ యొక్క కార్యాలని గద్దిస్తున్నాం తండ్రి. ఏనా ఆజ్ఞాపిస్తున్నాం, వేస్తున్నాంలో మీకు అధికారం లేదు దుష్ట శక్తులారా. ఈయన టెరారమాషిడార్గెడవర్ దేవా ఇటువంటివి చూస్తూ మాకు తెలీదు అని పట్టనట్లున్న ఈ యొక్క ప్రభుత్వాలు మాకు వద్దయ్యా. దేవా న్యాయంగా జీవించే ప్రభుత్వము, దేవా సమాధానంతో జీవించే ప్రభుత్వము, మనుషుల మధ్యలో ఐక్యవత్యము కలుగజేసే ప్రభుత్వాలు మాకు రావాలయ్యా. దేవా అహంకారుల్ని తుత్తినీలుగా చేసే దేవుడు, నెబుకద్నెజర్ని ఒక జంతువుగా మార్చి గడ్డిని తిన్నట్లు చేసిన దేవుడు అయినా ఆకరించిరారమాషిడార్గెడవర్ మీరయ్యా. మీ నామంలో మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు గొప్ప కార్యం చేయబోచున్నారని, గొప్ప అద్భుతం జరగబోచున్నదని, భారతదేశంలో ఈ యొక్క అన్యాయస్తులైన పరిపాలకులు పారదోల చూపబోచున్నారని మేము నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం.
దేవా పాస్టర్ని ఆస్వాదించి వాళ్ళ కుటుంబాన్ని ఆస్వాదించి విశ్వాసులందరినీ ఆస్వాదించి మత్తయి పాస్టర్ని ఆస్వాదించి వాళ్ళ కుటుంబాన్ని ఆస్వాదించి చేస్తున్న పరిచర్యను ఆస్వాదించి గుడ్డాలపల్లి పరిచర్యను ఆస్వాదించి సింగనపల్లి పరిచర్యను ఆస్వాదించి విశ్వాసాలను ఆస్వాదించి ఇంకా అనేక నూతనమైన వాళ్ళని మేము తీసుకురావడానికి దేవా చక్కగా మేము భూమిని దున్నడానికి దేవా కాడిని మేము భరించడానికి మాకు ప్రత్యేకమైన అభిషేకము మాకు దయచేయండి అయ్యా చిరారమా శిరారు ఉక్కరింటూ నా కరించి నానా టోరేమా ఓ కాటి కరెనా నాటి ఉన్నా మొక్కి నాటింటారమో దేవా గొప్ప కార్యాలు జరిగించదని సహాయం చేతండి నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. మీకు అందరికీ వందనాలు. ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదించును.